రాత్రి పిడుగు పడింది. పిడుగు పడితే ఏమైందంటే రాయి మీద వచ్చి పడింది. రాయి వచ్చి 4 ముక్కలు అయింది. 4 ముక్కలు ఏమైందంటే కొండ మీద నుండి పైనుంటి వచ్చి కిందకి జారొచ్చి పడింది. ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పడింది. అది అక్కడ పడింది కదా, పిడుగు పడింది. పిడుగు నుండి అట్లే వచ్చేసింది. ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ముక్క చూపిస్తారండి. అక్కడ గుడి ఉంది. గుడి పక్కన వచ్చి ఇక్కడ పడినాయి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పడాని. గుడికి ఈ పక్క పడింటే కినా గుడి మొత్తం స్లాబ్ అయిపోయాయి. 2 రాళ్ళు ఉన్నాయి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకోటి ఇక్కడ 3 4 రాళ్ళు వచ్చినాయి. 4 రాళ్ళు ఏమైందంటే అలా వచ్చాయి. ఇట్లా స్ట్రైట్ వచ్చింటే కినా గుడి మీదకి వచ్చింటే కినా ఎంత ప్రమాదం జరుగుతుంది తెలుసా? మా ఊర్లో 100% దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి నైట్ పిడుగు కొడతానే చేతితో అట్లా దొబ్బుతానే చూడండి ఇట్లా క్రాష్ వచ్చినాయి. ఇప్పుడు రాయి పడితే ఇట్లా రావాలి కదా, గుడి మీదకి రావాలా. గుడి మీదకి రాకుండా క్రాష్ పోయినాయంటే 100% మా ఊర్లో దేవుడు ఉన్నట్లే. దేవుడు లేకపోతే ఆ రాయి ఏమొచ్చు, గుడి మీదకి వచ్చి గుడి ప్లస్ ఆడ రెండు గుళ్ళు భూస్థాపం అయిపో. అందుకు కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి ముక్కుంటే పుణ్యం వస్తుంది.